రేవంత్ పాలనలో ఏ వర్గం ముఖంలోనూ సంతోషం లేదు. అన్ని వర్గాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నాయి. హామీలిచ్చి మోసం చేసిన అబద్ధాల రేవంత్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై జనాగ్రహం ఏ స్థాయిలో ఉందో వారి మాటల్లోనే విందాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు దాటుతున్నా కూడా రైతుల అభివృద్ధిపై గాని ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధి వైపు గాని మరి తీసుకున్న చర్యలు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు మరి వారిలో కనిపించడం లేదు. మరి 420 420 హామీలు ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజలకు 6 గ్యారెంటీలను ఇచ్చి మరి 6 గ్యారెంటీలో ఒక మహిళలకు ఉచిత బస్సు తప్ప మిగిలిన 5 గ్యారెంటీలను అమలు చేసిన పాపాన ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలేదు. మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వము రైతు బంధు పేరు మీద అన్ని వర్గాల ప్రజలకు మరి రైతు బంధు అకౌంట్లలో టకాటకా వేస్తే ఈ ప్రభుత్వం పేరు మార్చి ఇప్పటి వరకు రైతుల అకౌంట్లలో డబ్బులు వలలేదు. వాళ్ళ వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇప్పటికీ సహాయం అందడం లేదు. ఇది ప్రభుత్వము మరి రైతులను మోసగించడానికే ఉన్నది తప్ప రైతులను క్షేమాన్ని పట్టించుకోవడానికి లేదు. మరి ముందు మీరు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసి మీరు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానా నుండి రైతు సంక్షేమానికి ప్రజల సంక్షేమానికి మీరు ముందుకు రావాలని మనవి చేస్తా ఉన్నాం. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పి ఆ రుణాలు కూడా ఇవ్వడం లేదు. 2500 చొప్పున ప్రతి మహిళకు అకౌంట్ లో డబ్బులు ఇస్తామన్నారు, అవి ఇవ్వడం లేదు. మీరు ఏ రంగంలో చూసినా ప్రజలను నిరుత్సాహానికి గురి చేస్తా ఉన్నారు, ప్రజలను అశాంతికి గురి చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్నికలకు ముందు మాట్లాడిన మాటలకు మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మీరు ప్రవర్తిస్తున్న తీరుకు ఎక్కడ కూడా మ్యాచ్ అవుతలేదు, పొంతనవుతలేదు. తక్షణమే ప్రభుత్వము ప్రజానీకానికి ఇచ్చినటువంటి అన్ని హామీలను నెరవేర్చి లేదంటే టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున ఉద్యమించడానికి మేమందరం కూడా సిద్ధమవుతాం. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాల మీద ఒక సందిగ్ధత అనేటువంటిది నెలకొన్నది. తెలంగాణ ఉద్యమకారుడిగా ఇప్పుడున్న పరిస్థితులను గనుక చూసినట్లయితే చాలా దయనీయమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలయ్యే పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదు. రైతు భరోసా కోసం గ్రామాల్లో రైతులు నిరీక్షించి దాదాపుగా గగ్గోలు పెడుతున్న పరిస్థితుల్లో కేవలం రబీ పేరిట 3 ఎకరాల వరకు అని ఇస్తున్నారు కానీ అవి కూడా చాలా మందికి ఇంకా రైతు భరోసా అందుతున్నటువంటి పరిస్థితి కనిపించడం లేదు. మరొక రకంగా చెప్పాలంటే ఇటు ఉద్యమకారుల పింఛను కావచ్చు, అటు కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం అని చెప్పారు, అది కూడా ఇవ్వలేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇక కేసీఆర్ కిట్ అని గతంలో ఉండే వీళ్ళు పేరు మార్చి మరో కిట్ ఇస్తారా ఇంకోటి ఇస్తారా గానీ దాని మీద కూడా క్లారిటీ లేదు. అట్లాగే పెన్షన్ల పెంపు మీద కూడా ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా స్పందన రాలేదు. ఇది వాస్తవం. ప్రభుత్వం అసలు సమిష్టిగా ప్రభుత్వం కేబినెట్ అంతా కూర్చొని ఆలోచన చేసి మనం ఇచ్చిన హామీలను ఏ రకంగా నెరవేర్చుదాం, ఇంతవరకు సాధ్యాసాధ్యాలు ఉంటాయని పరిశీలించకపోగా కొత్త పథకాల వైపు పోతున్నారా, హైడ్రా అని మరొకటని పోతూ వాళ్ళు డైవర్ట్ అవుతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తా ఉంది. నిజంగా చెప్పాలంటే గ్రామాలలో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ క్యాడర్ అన్ని పార్టీలకి డంపై కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆ క్యాడర్లోనే అయోమయం కనిపిస్తా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు కనుక పోయినట్లయితే మన పరిస్థితి ఎట్లా ఉంటుందని వాళ్ళు ఎమ్మెల్యేలకు చెప్పుకుంటా ఉన్నారు. ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వం వద్ద చెప్పుకుంటలేరు కానీ వాళ్ళ లోపల కూడా అందరు చాలా చోట్ల భయం కనిపిస్తా ఉంది. ఇంటర్నల్ గా 3-4 ఎమ్మెల్యేలు కలుసుకున్న చోట కూడా అంటే గ్రౌండ్ లెవెల్లో రియాలిటీస్ ప్రజలు ఏమనుకుంటున్నారనే దాని మీద వాళ్ళలో కూడా భయాందోళనలు కనిపిస్తుంది. కాంగ్రెస్ క్యాడర్ అయితే ఇప్పటికిప్పుడు నేరుగా పోటీ చేస్తే మా పరిస్థితి ఏముంటుందని పరస్పరం చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే పేదలకు నిరుపేదలకు ఇండ్లు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ఎంపిక ప్రక్రియలోనే ప్రభుత్వం అంటే కుస్తీ పడుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. రేషన్ కార్డుల ప్రక్రియ మనం చూసుకున్నా గానీ కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు తీసుకోవడం, వాటిని అప్లోడ్ చేయడం, ఎవరికి మనం రేషన్ కార్డు ఇవ్వాలి ప్రభుత్వం అనేది స్పష్టంగా లేకపోవడం వల్ల సమస్యలు తలెత్తున్నట్టు కనిపిస్తా ఉంది. అప్పుడు కళ్యాణ లక్ష్మి వచ్చింది, అన్ని మంచిగా జరిగినాయి. ఇప్పుడైతే ఏం రావట్లేదు. ఆడపిల్లలకైతే ముఖ్యంగా ఏది కూడా రావట్లేదు. అప్పుడు కలిపియండి మాకు ఇంటింటికి మహిళకు 1500 ఇస్తామని చెప్పిండు. ఇప్పుడు ఏది లేదు, రైతు బంధు లేదు, రైతులకైతే కనీసం నీళ్ళు కూడా రావట్లేదు. కేసీఆర్ కిట్టు, ఆడపిల్ల పుడితే, మగపిల్లగాడు పుడితే 14,000 మాకు వచ్చినాయి. మా బాబు పుడితే మాకు వచ్చినాయి. మేము కరోనా టైంలో మాకు అందినాయి. మేము రైస్ ప్యాక్ వేసుకున్నాం ఆ డబ్బులతో కేసీఆర్ గారు ఇస్తే. ఇప్పుడు ఏది కూడా లేదు అసలు. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడే మహిళలకు కానీ రైతులకు కానీ అంత సౌకర్యాలు అన్నీ మంచిగా ఉండే. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఏది కూడా మంచిగా జరుగుతలేదు.
6 గ్యారంటీలు అని ఇప్పుడు కొత్త ప్రభుత్వం హామీలు ఇచ్చింది. వాటిని పిల్లలకు 2500 అన్నారు కదా, అవి ఇస్తే చాలా మంచిది. చాలామంది ఇబ్బందులలో ఉన్నారు. అంతేకాదు కళ్యాణ లక్ష్మి, ఈ మిగతా పథకాలన్నీ, బస్సులు, ఫ్రీ బస్సు, మహిళలకు అసలు బస్సులు వెళ్ళట్లేదు. చాలామంది పల్లెల్లో విద్యార్థులు చదువుకు దూరం అవుతారు. కాబట్టి పల్లెళ్ళకి బస్సులు సిబ్బందిని పెంచాలి. సిబ్బందికి టార్గెట్లు పెట్టడం కూడా అది ఇబ్బందికరమే. హైడ్రా తీసుకొచ్చి పేదవాళ్ళ ఇళ్ళని కూలుస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ధనవంతులది ఇప్పటికిప్పుడు అక్రమంగా బఫర్ జోన్లో కట్టిన వాళ్ళని దగ్గరికి వెళ్ళి ఏ పర్మిషన్ లేకుండా వాళ్ళని కూల్చేయగలుగుతున్నారు అంటే అది చేయట్లేదు. ముందు అది చేయాలి. పేదల దగ్గరికి వెళ్ళకండి. ఎందుకంటే ఒక గూడు కూలగొట్టే వాళ్ళకి మళ్ళీ ఇచ్చే స్థితిలో కూడా ఇప్పుడు ప్రభుత్వాలు లేవని నేను అనుకుంటున్నాను. రాష్ట్రంలో అనేకటువంటి సమస్యలలో డబుల్ బెడ్రూమ్లో ఉన్నటువంటి సమస్య చాలా తీవ్రమైనదిగా ఉన్నది. అనేకమైనటువంటి పేద ప్రజల కోసం గత ప్రభుత్వం హయాంలో మహబూబ్నగర్ నియోజకవర్గంలో దాదాపు 4500 ఇల్లు ఇక్కడ నిర్మించడం జరిగింది. దీనిలో భాగంగా 4000 ఇల్లు గత ప్రభుత్వమే పేదలకు అందించినది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మహబూబ్నగర్కి సంబంధించి 500 ఇల్లు జేజారు పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో ఇక్కడ 500 ఇల్లు నిర్మించడం జరిగింది. వాటిని ఇప్పటికి కూడా పేదలకు అందించకపోవడంతో అక్కడ అనేకటువంటి కార్యక్రమాలు, వ్యసనాలకు అలవాటు విద్యార్థులు, యువకులు కూడా అక్కడికి వెళ్ళి ఆ యొక్క డబుల్ బెడ్రూమ్లని ఖరాబు చేయడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఒక మెయిన్గా కరెంటు, నీళ్లు ఈ రెండు అందించి వీలైనంత తొందరగా పేద ప్రజలకు అందించాలని చెప్పి ఆశిస్తున్నాం. మేము కాలువ నీళ్ళని నమ్ముకొని ఒక 5 ఎకరాలు నాటుపెట్టినా, బావిని నమ్ముకొని ఒక 5 ఎకరాలు పెట్టినా అది ఉంటుందో పోతే అది కూడా తెలీదు. ఇంతవరకు అయితే నీళ్ళు లెక్కపోయినాయి. మాటలు అయితే ఎప్పుడు చెప్తుండ్రు రేవంత్ రెడ్డి గారు, సుక్క నీళ్ళైతే ఇచ్చేది లేదు, అవి వచ్చేది లేదు. ఇప్పుడు అదే కేసీఆర్ గారు ఉన్నాగా నార్లు పోస్తున్నాం అంటే డబ్బులు వచ్చేది రైతు బంధు, ఇటు మళ్ళీ పొలాలు అయిపోతున్నాయి మళ్ళీ డబ్బులు వచ్చేది. ఈ రేట్ల కాడిపోయినా దేని కాడిపోయినా మందు కట్లకైనా రేట్లు పెంచుదామంటే 3 నిమిషాలు పెంచుతుర్రు. కానీ రైతుకు తగ్గట్టు, పెట్టుబడి తగ్గట్టు ఒక రేటు పెంచుదామనేది లేదు. చెప్పిన మాటలకి చేసేదానికి పొంతనే లేదు. దీని గురించి పదే ఈ పొలానికి ఏమైనా ఇంతో మాకు రక్షణ ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. మీ అందరికీ మరి ఒకసారి తెలియజేస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 6 గ్యారెంటీలు అని చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. కానీ ఇంతవరకు ఏ ఒక్కటి కూడా పూర్తి చేసిన దాకా లేదు. మహిళలకు వంట గ్యాస్ తక్కువ ధరకి అని చెప్పేసి అవి సబ్సిడీ కూడా అకౌంట్లో వేస్తామని అవి కూడా అందే పరిస్థితి లేదు. 2500 రూపాయలు మహిళల అకౌంట్లో ఖాతాలలో వేస్తామని చెప్పారు. ఇంతవరకు అది కూడా పూర్తి అయిన దాకా లేదు. ఇంతవరకు మొదలు పెట్టలేదు. అవి కాకుండా గృహలక్ష్మి పథకం అనేసి అవి సర్వే చేసి అందరికీ ఇల్లు కట్టిస్తాం అనేసి చెప్పడం జరిగింది. అవి ఇంతవరకు ఎక్కడ ఎంక్వైరీలు సరిపోతున్నాయి తప్పితే ఇంతవరకు ఏ పేదవాడికి కూడా అందే పరిస్థితిలో ఇవి లేకుండా పోయినాయి.